టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నరసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం సరగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనక దుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదే కబీరం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మిమ్మల్ని మీరే నమ్ముకోరు, ఇంకా బయట వాళ్ళని నమ్ముతారు. భార్యాభర్తల్ని ఒకళ్ళొకళ్ళు పరస్పరం అనుమానాలతో చూసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ జన్మరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహం మిమ్మల్ని తాగుడిని బాగా ఇంక్రీజ్ చేసేస్తూ ఉంటుంది. అయితే శని వాక్స్థానంలో ఉండి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు, కఠినంగా మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా చేయిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మొఖాల నొప్పులు రావడానికి అదేవిధంగా అవకాశాలు ఉన్నాయి. మనకి మే 14 తారీఖు వరకు చాలా డేంజర్ పొజిషన్లో ఉంటారు మీరు. నరాల వీక్నెస్ అంటే అందరికి వచ్చేస్తాయంటే లోపల ఉంటాయి, మీకు కనబడవు. గోచార రీత్యా చెప్పేవి కోట్ల మందికి, కొంతమందికి జరుగుతాయి. మిగతా వాళ్ళందరికీ పర్సనల్ చార్ట్లో చూసుకుంటే ఏదో ఒక దెబ్బ వేసేస్తుంది అనమాట. దెబ్బ వేసేయడం మాత్రం గ్యారంటీ. అదేవిధంగా ఈ యొక్క అర్ధాష్టమంలో ఉన్నటువంటి రవి బుధాదిత్య యోగాలు మీకు వాహనాలు కొనిపిస్తుంది. ఈఎంఐలకు అట్లాగా వాహనాలు లాక్కెళ్ళిపోతారు చాలామంది. బైకులు చూడండి, అలా కార్లు కూడా అలాగే జరుగుతాయి. అలాగే గురు శుక్ర గ్రహాల ప్రభావం వలన మీకు చక్కగా స్త్రీల వలన ఉపయోగాలు, లాభాలు, అలాగే ఈ యొక్క చిట్టి పాట్ల వ్యాపారాల వల్ల లాభాలు, మీరు చిట్లు వేసిన తర్వాత వెంటనే వెళ్ళి పాడుకునేటటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే లాటరీలు కొన్నటువంటి వాళ్ళకి లాటరీలు తగలడానికి, షేర్స్ మార్కెట్స్ మరి అంతా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగని చెప్పి మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని బెట్టింగ్లు, గాడిద గుడ్డు, ఇలా షేర్స్ ఇలాంటి ఆడమని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయం. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి కుంభరాశి వారికి ఈ సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావాల వలన అనేకమైనటువంటి సమస్యలు భార్య ఆరోగ్యంలో కనబడుతూ ఉంటాయి. అలాగే జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాముల యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువగా మీరు ఆలోచించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఫారెన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు చేయాలని, ఉప్పు చేపల వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు, సముద్ర వ్యాపారాలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మంత్రతంత్ర శాస్త్రాలకి మంచిగా ఆకర్షితులవుతారు. అయితే మనకి మంత్రతంత్రాల వల్ల అది శిక్షణ కావాలా, దానికి గురు పరంపరలో ఉన్నటువంటి గురువు కావాలా, ఇవన్నీ కూడా ఎదుర్కొండగా మనకి మనలాంటి ఆనందమూర్తి గారి శిష్యుడిని నేను. గురు పరంపరలో ఉన్నప్పటికీ కూడా మీకు కనబడదనమాట. గురు పరంపర 200 దేశాలకి లో ఉన్నటువంటి బ్రాంచీలకు అధిపతి జగద్గురు ఆయన ప్రభాతరంజన్ సర్కార్. ఆ విధంగా మీరు చక్కగా డిస్క్రిమినేషన్ చేసుకోవాలి, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, మీ చుట్టాల్లో కానీ, స్నేహితుల్లో కానీ, గురువుల్లో కానీ. అప్పుడు సాధనా మార్గం చేయాలి. అప్పుడు ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోం పావు ఈ యొక్క నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అదేవిధంగా రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోం పావు ఈ యొక్క గోధుమల్ని మరి ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.